పాట్నాలో సిడబ్ల్యూజీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బీహార్ ఎన్నికలు, ఓట్ల చోరీ, సంస్థాగత సంస్కరణలు ఎజెండాగా చర్చలు జరుగుతున్నాయి. పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ హైకమాండ్. సిడబ్ల్యూజీ సమావేశాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా బీహార్లోని పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నది. బీహార్లో పార్టీని మరింతగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఆగస్టు 17 నుంచి 15 రోజుల పాటు బీహార్లోని 25 జిల్లాల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార యాత్ర విజయవంతం కావడంతో పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఉత్సాహం రావడంతో బీహార్లో పోగొట్టుకున్న పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.